సో హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను A to Z యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఈరోజు క్వాలిటీల పరంగా ఏసీ మిర్చి, కొత్త మిర్చి, పత్తి ఎలా కొనుగోలు పోయినాయి మొదటి నుండి చివరి వరకు చూడండి. మార్కెట్ సమాచారం తెలుసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తోటి రైతులు తెలియపరచండి. ఎంత రేటుది? ఎంత అయింది రేటు? 21 అయిందా? 20 జెండా పడితే పోటీ పడింది కదా మీది. ఎన్ని బత్తాలు అన్న? 28 బత్తాలు. ఏ ఊరన్న మంది? 48 బత్తాలు. ఏ ఊరన్న మంది? బర్లగూడెం. జిల్లా 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 ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఈ సంవత్సరం మిర్చి? 2 ఎకరాలా? 3 ఎకరాలా? వచ్చే సంవత్సరం మిర్చి వేయాలనుకుంటారా? వచ్చే సంవత్సరం మిర్చి వేయాలనుకుంటున్నారా అంటున్నా అన్నా? అంతేనా? అంటే మీ చుట్టుపక్కల మీ ఊరు రైతులు కూడా వేయాలనుకుంటారా? ఎట్లా విస్తీర్ణం పెరిగిద్దా తగ్గిద్దా అని చెప్పలేమా? అంటే పోయిన సంవత్సరం వేయకుండా చాలా మంది రైతులు ఉన్నారు కదా, మిర్చి రేట్లు తక్కువ ఉన్నాయని. ఆ రైతులు కూడా ఈ సంవత్సరం వేయాలనుకుంటున్నారా ఎట్లా అంటున్నా మీ ఊర్లో? అంతేనా? ఓకే అన్న గారు, థ్యాంక్ యూ. అన్న ఎంత రేటు? ఎంతన్నా రేటు? 20,800 రూపాయలు. ఏ ఊరన్న మంది? అన్నా తేగులతండ. జిల్లా ఖమ్మం వచ్చిద్దా? ఎలా ఉన్నాయి మీ చుట్టుపక్కల తోటలు? అయిపోయినాయి అన్నగారు? ఉన్నాయా? వచ్చే సంవత్సరం ఎన్ని ఎకరాలు వేయాలి అనుకుంటారు అన్నగారు మీరు మిర్చి? అన్నా 2 ఎకరాలు దాకా వేయచ్చు. పోయిన సంవత్సరం ఏం రైతులు కూడా ఈ సంవత్సరం వేయాలనుకుంటారా వద్దనుకుంటారా? అంటే అనుకుంటారు కదా, రేటు పెరిగింది కాబట్టి ఎట్లా అనుకుంటారా అని వేయాలనుకుంటారా? ఓకే అన్న గారు, థ్యాంక్ యూ. సో ఇది రేట్ అయింది. ఒకసారి అన్న వాళ్ళు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అన్న ఎంత అయింది రేటు? అన్న ఎంత అయింది రేటు? 20,900. ఏ ఊరు అన్న మంది? బర్లగూడెం. ఎన్ని ఎకరాలు సాగు చేసిరండి ఈ సంవత్సరం మిర్చి? ఎన్ని ఎకరాలు సాగు చేసారు ఈ సంవత్సరం మిర్చి? 6 ఎకరాలు చేసారా? వచ్చే సంవత్సరం ఎన్ని ఎకరాలు వేయాలనుకుంటారు అన్న గారు? అన్న మూమెంట్ని బట్టి రేట్ని బట్టి ఏ ఎలా వద్దనేది ఆలోచిస్తారు. ఓకే అన్న గారు, థ్యాంక్ యూ. సో కొంచెం లైట్ మెతకుంది. ఇది కలర్ మాత్రం నెంబర్ 1 బాగానే ఉంది. కొంచెం లైట్ మెతకుండటం వల్ల 19,500 అడుగుతున్నారు. ఏ ఊరన్న మంది? అన్న హరియాతండ. వచ్చే సంవత్సరం మిర్చి వేయాలనుకుంటారా? వచ్చే సంవత్సరం మిర్చి వేయాలనుకుంటారా? ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారన్న? 1.5 ఎకరం. వచ్చే సంవత్సరం ఎన్ని ఎకరాలు వేస్తారు? ఓకే అన్న గారు, ఏ ఊరు మన చుట్టుపక్కల వేయాలనుకుంటారా? ఓకే అన్న గారు, థ్యాంక్ యూ. మెతకుంది. ఇది కలర్ మాత్రం నెంబర్ 1 బాగానే ఉంది. కొంచెం లైట్ మెతకుండటం వల్ల 19,500 అడుగుతున్నారు. ఏ ఊరన్న మంది? అన్న హరియాతండ. వచ్చే సంవత్సరం మిర్చి వేయాలనుకుంటారా? వచ్చే సంవత్సరం మిర్చి వేయాలనుకుంటారా? ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారన్న? 1.5 ఎకరం. వచ్చే సంవత్సరం ఎన్ని ఎకరాలు వేస్తారు? ఓకే అన్న గారు, ఏ ఊరు మన చుట్టుపక్కల వేయాలనుకుంటారా? ఓకే అన్న గారు, థ్యాంక్ యూ. రేట్ అయితే అన్న ఎంత అయినా రేట్ ఇది? బాబాయ్ ఎంత అయింది రేటు? అన్న 2,700 అంటే 20,700 ఎంతనా? ఎన్నో కటింగ్ అనేది? ఎన్నో కటింగ్ వచ్చి? 2వ కటింగా? ఏ ఊరు అన్న మంది? అన్న అర్థం కాల. నెమ్మలిపూరి. ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు సాగు చేశారు అన్న మిర్చి? 2 ఎకరాలు పోయి అన్న 2 ఎకరాలు వేసినా కానీ ఊట పడింది. ఎన్ని క్వింటాలు వచ్చిందన్న మనకి? వచ్చే సంవత్సరం ఎన్ని ఎకరాలు వేయాలి అనుకుంటారు అన్న గారు? వచ్చే సంవత్సరం ఎన్ని ఎకరాలు వేయాలనుకుంటారు? 3 వేయాలనుకుంటారా? పోయిన సంవత్సరం మీ ఊర్లో ఏం రైతులు ఈ సంవత్సరం వేయాలనుకుంటారా? అన్న ఎంత అయిందండి రేటు? ఇది ఎంత అయింది రేటు?
21 అయింది. ఆ జెండా పట్టుకు పోటీ పడిందిగా. ఏ ఊరు పడాలి అన్న. ఏ ఊరు అన్నావు? ఏ ఊరు మంది? ఆయన కూడా చెప్తాలే. ఏ ఊరు మంది అన్న? బండిపాడు. ఏ ఊరు? జిల్లా ఏమొచ్చింది మనకి? ఇల్లందా? ఎన్ని ఎకరాలు సాగు చేసిరండి సంవత్సరం మిర్చి? ఖమ్మం జిల్లానా? ఎన్ని ఎకరాలు సాగు చేసిరు ఈ సంవత్సరం మిర్చి? ఎకరన్నర చేసిండ్రా? ఇది ఎన్నో కటింగ్ అన్న? మన 21 రేట్ అయింది. ఎన్నో కటింగ్? రెండో కటింగా? ఇంకా ఉన్నాయా తోటలు? ఉన్నాయా? ఇంకో కటింగ్ రావచ్చా? తోటలో మొత్తం అయిపోయే వరకు ఎన్ని క్వింటాలు రావచ్చు ఈ సంవత్సరం? 30 వస్తుందా? వచ్చే సంవత్సరం ఎన్ని ఎకరాలు మిర్చి సాగు చేయాలనుకుంటారా? ఎన్ని ఎకరాలు చేస్తారా అన్న వచ్చే సంవత్సరం? వేసే వాళ్ళు 5 ఎకరాలు అవుతారా? ఈ సంవత్సరం మీరు ఎన్ని ఎత్తారా అంటున్నా? వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం ఎన్ని ఎత్తారు? 2 ఎత్తరా? 3 ఎత్తరా? 2 ఎత్తవా? పోయిన సంవత్సరం మిర్చి వేయని రైతులు ఈ సంవత్సరం వేయాలి అనుకుంటున్నారా? వేయాలా? ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. అప్పుడు రేటుని చూసి వేయాలనుకుంటున్నారు. సరే అన్నగారు, సరే సరే. నీరు రేట్ అయితే వేయద్దు. ఈ సంవత్సరం రేట్ అయితే వేయాలని ఉంది. పండుకోవాలి. ఓకే అన్నగారు. దోర్నకల్లా ఎన్ని ఎకరాలు వేసారా ఈ సంవత్సరం మిర్చి? ఎకరం వేసారా? వచ్చే సంవత్సరం ఎన్ని ఎకరాలు వేయాలనుకుంటున్నారు అన్నగారు? 2 ఎకరాలు అనుకుంటారా? మీ చుట్టుపక్కల, మీ దూరణకాల చుట్టుపక్కల కొంతమంది రైతులు పోయిన సంవత్సరం ఏ నెలలో ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ సంవత్సరం వేయాలనుకుంటారా? ఈ సంవత్సరం రేట్లను బట్టి వద్దనుకుంటారా అన్నగారు? వేయాలనుకుంటారా? ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. ఏ ఊరు అన్న మంది? కుసుమంచి మండలం. కుసుమంచి మండలం, జిల్లా ఖమ్మం. ఎన్ని ఎకరాలు సాగు చేసిన ఈ సంవత్సరం మిర్చి? 2 ఎకరాలు చేసారా? ఎలా ఉన్నాయి తోటలు? ఎలా ఉన్నాయి అన్నగారు ఈ సంవత్సరం? కొన్ని పోయినాయి, కొన్ని బాగున్నాయి. ఎకరానికి తోటలు మొత్తం ఎన్ని క్వింటాలు వచ్చినాయి ఈ సంవత్సరం? 20 వచ్చిందా? రేట్లు ఎలా అయినాయి అన్న మనది? రేట్ ఎంత అయింది? ఇంకా ఈయన అంటున్నావు. వచ్చే సంవత్సరం మిర్చి వేయాలనుకుంటారా అన్నగారు మీరు? ఈ రేట్ ఉంటే వేయాలనుకుంటారు. మీ చుట్టుపక్కల రైతులు కూడా ఏమని అనుకుంటారు? మీ ఊర్లో పోయిన సంవత్సరం ఏ నెలలు కూడా వేయాలనుకుంటారా? ఎట్లా? ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. నమస్తే అన్నగారు. ఏ ఊరు అన్న మంది? పోల్మల్ల. జిల్లా ఏమొచ్చింది అన్న? సూర్యాపేట జిల్లా. ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు మిర్చి? 2 ఎకరాలు వేసారా? అయిపోయినాయా? తోటలు ఉన్నాయి అన్నగారు? అయిపోయినాయా? వచ్చే సంవత్సరం ఎన్ని ఎకరాలు వేయాలనుకుంటారా అన్న? తగ్గిస్తారా? పూలు పడట్లే. వచ్చే సంవత్సరం మీ ఊర్లో ఉన్న రైతులు ఏమైనా వేయాలనుకుంటారా? తగ్గాలనుకుంటారా? తగ్గాలనుకుంటారా? ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. ఈరోజు రేట్ ఎంత మంది? 19,000 అడిగారు. ఓకే అన్నగారు. సో అన్న వాళ్ళు అయితే మన సబ్స్క్రైబరే. ఈరోజు మార్కెట్ రావడం జరిగింది. అన్న మీది ఎవరు అన్న? జిల్లా? సూర్యాపేట జిల్లా. వచ్చే సంవత్సరం మిర్చి వేయాలనుకుంటారా? ఎట్లా అన్నగారు? వద్దనుకుంటారా? అయితే చైనా వాళ్ళు రావడం జరిగింది. మిర్చి ఎలా కొనుగోలు అవుతున్నాయి ఏంది అనేది మన ఖమ్మంకి చైనా వాళ్ళు అయితే కొనుగోలు ఎలా జరుగుతున్నాయి, ఎన్ని బత్తలు వస్తున్నాయి, క్వాలిటీలు ఎలా ఉన్నాయి అని పరిశీలించడానికి, కొనటానికి మన ఖమ్మం అయితే రావడం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఏసీ మిర్చి 100 నుండి 120 బస్తాల వరకు అయితే వచ్చినాయి. కొనుగోలు పరంగా దుమ్ము లేపిందని చెప్పుకోవచ్చు. ఏసీ మిర్చి 22,000 కింటా అయితే ఈరోజు మన ఖమ్మంలో ఏసీ మిర్చి రేట్ అయితే పలకడం జరిగింది. పత్తి 8,300 రూపాయలు ఈరోజు మన ఖమ్మంలో. ఇలా ఖమ్మం మిర్చి మార్కెట్ ప్రతిరోజు కూడా మార్కెట్ సమాచారం, మార్కెట్లో రేట్ ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ నుండి అందించడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటి నుంచి చూసేవారు ఒక లైక్ చేయడంతో మర్చిపోతుంది. బాయ్.